వాళ్ళు మన్ను చేసి అందరు ఎక్కడ పోయారంట, వీళ్ళు వాళ్ళ ఇంటికి పోయారంట. నాగమ్మ భూ తినబెట్టి పండబెట్టిందంటే మన బస్ స్టాండ్లోకి వచ్చిరంట. అయితే ఎట్లా చేస్తారు చూద్దామంటే బస్సు కూడా చదివిరంట. చదివి మరి నాకు కిరాయి ఎవరు కడతారు, నాకు కూడా కిరాయి కట్టినట్టు లేదు మామ, శ్రీలత పూర్తి నా పూర్తే ఉన్నాయి, నీ కిరాయి నువ్వు పెట్టుకొని రా అంటే సుజాన బస్సు తెలుస్తుందో లేదా అని చూసిండంటే బోర్డు చదివి ఎక్కిరంట. సుజాన అదే చిన్నగా ఉంటే ఇంకా నాకు ఎక్కడ రమ్మని అక్కడ పోతుంది వెనుక. అది 2 ఏండ్లు పెద్దది, 2 ఇండ్లు చిన్నది కదా. ఆఫ్ చేసినావా? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. ఇంకోటి ఏమంటే చెప్పొద్దు వీళ్ళను. రైల్వే స్టేషన్ మొత్తం అప్పుడు కిరణ్ వికారాబాద్ లో ఉండే అన్ని పడతాయి కదా, అదంతా తొక్కకుండా తిరిగొచ్చిండు చిన్న ఆయన. పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టింది మిస్సింగ్ అని. ఆపేసినావు. నెక్స్ట్ ఇంకొకటి, మీరు ఏ క్లాస్ ఉన్నారు అప్పుడు? ఫస్ట్ క్లాస్. అయితే ఎట్లా స్టార్ట్ అయిందంటే మేము ఫస్ట్ క్లాస్ లో ఉన్నాం. చెప్పదమ్మా. ఫస్ట్ క్లాస్. ఇప్పుడు ప్రస్తుతము ఆఫ్ చేసి పెట్టినవా? ఇట్లా ఇప్పుడు ప్రస్తుతానికి ఈమె గవర్నమెంట్ ఎంప్లాయీ శ్రీలత గాంధీ హాస్పిటల్లో. అయితే వాళ్ళు ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు జరిగినటువంటిది ఒక చిన్న ఇన్సిడెంట్స్. అదేదనేది ఒకసారి, అది అప్పుడేమో చాలా డేంజర్ కేసు అది, కానీ ఇప్పుడేమో అది స్వీట్ మెమరీ. అయితే అప్పుడు స్వీట్ మెమరీ ఏంది మరి అని అంటే, ఇప్పుడు మనకి ఇది డిసెంబర్ కాబట్టి చలికాలం, అప్పుడు కూడా డిసెంబర్ చలికాలంలో హాలిడేస్కి వచ్చినటువంటి వీళ్ళు 3-4 ఒక ఫ్రెండ్స్ ఉండేది ఒక టీం. ఆ టీం అందరు ఏం చేసారంటే, చలికాలం కదా చలి పెడుతుంది కాపుకోవాలనే ఉద్దేశంతో కాపుకోవాలని ట్రై చేసి ఒక ఇల్లుని తగలబెట్టేసారు అన్నట్టు. ఇల్లుని తగలబెట్టి అందరు కాపుకున్నారు. అప్పుడు ఏం జరిగిందో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏం జరిగింది ఆ రోజు? అప్పుడు అగ్గిపెట్టి చూడడం ఫస్ట్ టైం అన్నమాట. అయితే నాగదాతోల దగ్గర, చంద్రబాబుల దగ్గర గుడిసె ఉంటుండే. మొత్తం ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా, ఎవ్వరు లేరు. అయితే లలిత వాళ్ళ ఇంటికి తీసుకుపోయింది. ఇంటికి తీసుకుపోయి ఇప్పుడు ఎట్లా చేద్దామంటే, నేను కరుణ్ పైన అగ్గిపెట్టి దొరికింది. ఒకసారి మనం ఇట్లా వెలిగించి చూద్దాం, అది అంటుకుంటుందో అంటుకోదో, అంటుకుంటే అందరం కాపుకుందాం, అంటుకోకపోతే మళ్ళీ గీకుదాం అన్నమాట. అయితే నేను ఒక బట్ట పట్టుకున్నా, కరుణ్ గాడు అగ్గిపెట్టి గీసి దానికి పెట్టేసినాం, పెద్ద మంటలు వేసినాయి. ఇక వాళ్ళు వచ్చి లొల్లు పెట్టేసరికి అక్కడ సారమొగలేని సాబ్ గడ్డ కురికినాం అనమాట. కొట్టనికి వెనుక పడ్డారు, అందరు వచ్చి నీళ్ళు పోసి ఆపిండు. చంద్రబాబు మీకు రోగం వచ్చిందే, మైలు తగలబెట్టి మేము ఎట్లా బతకాలి, ఏడుండాలని. పూరి గుడిసె కదా అప్పుడు? పూరి గుడిసె. అది బాగా ఎండిపోయినది, అంతా చాలా ఎండిపోయింది, మొత్తం దుగ్గుతోని కప్పేది కాబట్టి అది ఇట్లా కిందికుంటూ ఉండేవాళ్ళు. అది పొయ్యికి దగ్గరనే ఉంటుండే. అంటే మాకు సహకరించింది లలిత, సుజాన, కరుణ్, నేను. కానీ మంచిగా కాపుకున్నారు కదా, మంచిగా కాపుకోలేదు, ఉరికినాం గడ్డకి. మరి హాస్టల్ నుంచి ఊరికి పారిపోయి వచ్చిన ప్రతిసారి మీ బ్యాగులో సున్నము, కాసు, ఆకులు ఒకటేసారి పారిపోయినాం. హాస్టల్లో లేం మేము, డే స్కాలర్. పెద్దమ్మ వాళ్ళకి మేము అప్పుడే వికారాబాద్లో కొత్తగా జాయిన్ అయినాం స్కూల్లో. అయితే అసలు ఫ్రీడమ్ ఉండకుండా ఇక్కడ మా అత్తమ్మ కొడుతుండే, సత్తమ్మ కొడుతుండే సుజానకు. ఇక ఇట్లయితే బాగాలేదు, మనం ఇక్కడ ఉండొద్దు, మనం పారిపోదాం మొలకలు పాడు కానీ డిసైడ్ అయినాం అనమాట. అయ్యి మాకు అప్పుడప్పుడు ఇంకా చదవడం కంప్లీట్గా రాదు కానీ ఇలా వచ్చు ఫస్ట్ క్లాస్లో. అయితే సుజాన చెప్పింది, నేను ఎట్లయినా పైసలు అరేంజ్ చేస్తా, గల్లగురికి బలగొట్టి నువ్వు యూనిఫామ్ వేసుకొని స్కూల్కి పోతామని రా, ఆడికెళ్ళట్టు బ్యాగులు తీసుకుని ఇటే వెళ్ళిపోదామని చెప్పింది. ఓకే సరే అని ఇద్దరము ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఆ రోజు ఇంటికి వచ్చినాక మా అత్తమ్మ చెప్పిన. అయితే జయతాత హాస్పిటల్లో పనిచేస్తుండే కదా, పోయి చెప్పిరాపో జయతాతకి అన్నది. చెప్దామని పోయినా కానీ తాత డ్యూటీలో లేకుండే, వచ్చేసిన. సరే అని అత్తమ్మ మర్చిపోయింది దాని గురించి.
నెక్స్ట్ డే స్కూల్కి పోయినాం. ఇద్దరం ఇక మార్నింగ్ పోలేదు, ఇక క్లాస్లోకి పోలే. ఇద్దరం మనం అనుకున్నాం కదా నడువిగా జైరాబాద్కి వెళ్ళిపోదాం, మనము మొలకలపాడు పోదాం, వీళ్ళు మస్తు కొడుతున్నారు మనల్ని అని చెప్పి అక్కడి నుంచి సుజాన పైసలు తీసుకొని వచ్చింది. అయితే అక్కడ నుంచి బస్ స్టాప్కి వెళ్ళినాం, రైల్వే స్టేషన్కి వెళ్ళినాం. ఆడేం అర్థం కాలేదు, యూనిఫామ్ మీదనే స్కూల్ బ్యాగు యూనిఫామ్ అట్లనే ఉంది. అక్కడి నుంచి మళ్ళీ బస్ స్టాప్కి పోయినాం. మరి బ్యాగులు కూడా కింద పెట్టలేదు, అవి ఉన్నాయి ముడికే. అప్పుడు మేము ఇంకా 5 years కూడా లేము, ఇంకా 5 years ఉన్నాం అంతే. 5 years ఆ ఏజ్లో మళ్ళీ బస్ స్టాప్కి వెళ్ళినాము. బస్ స్టాప్కి వెళ్తే మా మామ ఎందుకు అక్కడ బండి మీద కనిపించిండు. మళ్ళీ ఒక మూలకెళ్ళి దాచుకొని మామ వస్తున్నాడని దాచుకొని ఆయన బండి మీద వెళ్ళిపోయినాక మళ్ళీ బయటకు వచ్చి, అసలు బస్ పేరు కూడా తెలియదు కానీ ఏదో ఒకటి ఎక్కేసినాం అనమాట. జైరాబాద్ పోతుంది అంటే ఎక్కినాం. మాకు టికెట్లు కూడా తీసుకోలేరు, మేము చిన్నగా ఉన్నాం కదా. టికెట్ తీసుకోలేదు, వచ్చి దిగినాం రాత్రిపూట ఇక్కడ. అప్పుడు ఆ రోజు సరోజినవ్వ వాళ్ళ హస్బెండ్ దేవదాస్ చచ్చిపోయింది అనమాట. దిగిన తర్వాత చీకటి అయిపోయింది, ఎవ్వరు లేరు మనుషులు రోడ్డు మీద. అక్కడ ఒక బండి బజ్జీల బండి ఉండే. మాకు ఆకలి అవుతుంది అంకుల్, మాకు ఎవ్వరు లేరు, మేము ఇట్లా పారిపోయి వచ్చినామంటే ఆయన పాపం అని ఒక గుడ్డు బజ్జీ ఇచ్చిండు మాకు ఇద్దరికి. తినుండే అని ఇంకా స్కూల్ డ్రెస్ మీదనే ఉన్నాం. అయితే మీది ఏ ఊరు, ఎక్కడ పోవాలి, మీ అమ్మ నాయన ఎవరు అంటే మాది మొలకలపాడు, మా తాత చచ్చిపోయింది ఈరోజు. అందుకే దేవదాస్ తాత, సరోజిన వాళ్ళ హస్బెండ్. అంటే ఆడ చనిపోయిన తాతను ఈడ చనిపోయిన డాక్టర్కి కూడా చెప్పినట్టు మీరు పెద్ద మనుషులని మీకే రమ్మన్నారు అన్నాడంట. అయితే మేము ఇట్లా పారిపోతున్నామని చెప్పలే, మా తాత చచ్చిపోయాడు చూడడానికి పోతున్నాం అని చెప్పినాం. ఇక అప్పటికి అత్తమ్మకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మొత్తం వికారాబాద్ అంతా వెతికి పోలీస్ స్టేషన్ వైపు పోలీస్ కేసు పెట్టినట్ట పిల్లలు లేరని. తర్వాత అక్కడ చిన్న వాళ్ళు మాట్లాడుకుంటూ నిలబడుతున్నారు అనమాట. అక్కడ ఒక దగ్గర వీళ్ళు ఏంది మొలకలపాడు అంటుండ్రు, ఎవరు పిల్లలని వాళ్ళ దగ్గరకు వచ్చిండ్రు చూడడానికి. మమ్మల్ని చూసి గుర్తుపట్టి మహేంద్రన్న బిడ్డే కదా గుర్తుపట్టి తీసుకుపోయింది ఆ రోజు ఇంటికి. ఆ రోజు నైట్ అక్కడనే ఉన్నాము, తిన్నాం, పండుకున్నాము. తెల్లారి నాయన వచ్చి తీసుకుపోయి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, ఇక దొరికిండ్రు ఇక్కడ ఉన్నారని. ఇన్ఫర్మేషన్ ఇస్తే వచ్చిండు సుజాన వాళ్ళ నాయన వచ్చిండు అనమాట. ఆ రోజే ఏమో ఎరువులు కొనాలని చెప్పి మొదలుస్తాత నాయన బీదర్ తీసుకుపోయిండు. అట్లా నేను బతికిపోయినా. ఇక వచ్చినాక ఈడికి వచ్చినాక కిరణ్ మస్తు కొట్టిండు నన్ను చెట్టు కింద. కొట్టాడు మీ మామ, ఒక్క దెబ్బ కొట్టలేదు. కిరణ్ మస్తు కొట్టుడు కొడితే దాని కన్నిట్లో ఇంట్లో ఈ నల్ల గమిలిపోయింది. శ్యామ మస్తు కొట్టిండు. కొట్టి బోరింగ్ కొట్టి నీళ్ళు తెచ్చుడు దానికి ఒక్క బోరింగ్ కొట్టుకొని నీళ్ళు తెప్పండి. ఇక మా నాయన అంత అయిపోయినాక సాయంత్రం రాత్రికి వచ్చిండు. రాత్రికి ఇంటికి వచ్చే వరకు సప్పకి ఏమనకి కానీ మా అమ్మని ఏమనకి ఇక మస్తు కొట్టిండు కిరణ్ గాడు అన్నదనమాట. ఇక ఏమనలేడు. అయినాక మళ్ళీ ఇంకోసారి వస్తారంటే మీకు అక్కడిని అమ్మేస్తామని చెప్పి మళ్ళీ పంపించింది వికారాబాద్కి. అట్లయింది. అతను కొట్టుడు అంటే వీళ్ళకి మగ పిల్లలు కొట్టాడు కానీ వీళ్ళకి ఒక్క దెబ్బ కొట్టలేదు. ఓకే ఆఫ్ చేయి.